అడవిలో చెరువంటే మన బుల్డోజర్ హిప్పోగాడి పర్సనల్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అక్కడ వాడు వాటర్ కింగ్ లాగా ఫీలవుతూ ఒళ్లంతా బురద పూసుకుని ఏ చింతలేని మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీలాగా పడుంటాడు. వీడి బాడీ బిల్డప్ చూస్తే ఏదో జిమ్లో 6 నెలలు ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్న బాహుబలిలాగా ఉంటాడు. కాని అదే చెరువులో ముసలిగాడు కూడా ఉంటాడు. వీడు అడవిలో అండర్ వాటర్ గూండా. నీళ్లల్లోకి ఎవరైనా వస్తే చాలు సైలెంట్గా వెళ్లి కాలేజ్ హాస్టల్లో సీనియర్లాగా ర్యాగింగ్ మొదలెడతాడు. వీడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, నీళ్ల లోపల ఉండి ఎదుటివాడికి కనపడకుండా కాళ్లు లాగేసే క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లాగా ఉంటాడు. ఒకరోజు ముసలిగాడు తన అతితెలివిని ప్రదర్శిస్తూ హిప్పో పక్కనే ఉన్న ఒక జింకనో లేక ఆవునో లాక్కెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అంటే సింహం పక్కన కూర్చుని చికెన్ లెగ్ పీస్ కొట్టేయాలని చూశాడన్నమాట. ఇది చూసిన మన హిప్పోగాడికి ఎక్కడలేని తిక్కరేగుతుంది. వీడికి కోపం వస్తే ఎలా ఉంటుందంటే, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న అంబులెన్స్ డ్రైవర్లాగా ఊకిపోతాడు. వాడి కళ్ళు చూస్తే ఎర్రగా పండిన మిరపకాయల్లా మెరుస్తుంటాయి. హిప్పో తన రాకాసి నోరుని 180 డిగ్రీల్లో తెరిచి, ఒరే ముసలి, నీ అండర్ వాటర్ వేషాలు నా దగ్గర కాదు, నా ఏరియాలో అడుగుపెట్టావంటే నిన్ను నమిలేసి మిక్సీలో వేసిన కొబ్బరి చట్నీ చేసేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఆ నోరు చూస్తుంటే అడవికి మెయిన్ గేట్ తెరిచినట్టు ఉంటుంది. లోపలికి ఒక చిన్న ఆటోరిక్షా కూడా వెళ్ళిపోవచ్చు. వీడి నోట్లో పడితే ముసలి బాడీ మీద ఉన్న ఆ గరుకు చర్మం కూడా ఎండలో పెట్టిన ఐస్ క్రీంలా కరిగిపోవాల్సిందే. అప్పుడు ముసలిగాడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అనవసరంగా గెలికి రాయిమీద తలకొట్టుకున్నాను అని లోపల లోపల ఏడుస్తుంటాడు. హిప్పోగాడు ఒక్కసారి తన భారీ బాడీతో చెరువులో దూకితే అక్కడ సునామీ వచ్చినట్టు నీళ్లన్నీ ఎగిరిపడతాయి. పక్కన ఉన్న తాబేళ్లు, చేపలు అన్నీ గాలిలో ఎగురుతూ, మాకేం సంబంధం సార్, వీళ్ళిద్దరి గొడవలో మాకెందుకీ బ్యాండ్ అని పారిపోతాయి. అది చూసిన ముసలిగాడు, సార్ ఏదో పొరపాటునొచ్చాను, మీ స్విమ్మింగ్ పూల్లో నేను చిన్న చేప పిల్లని కూడా గెలకను, అసలు నేను వెజిటేరియన్ అయిపోతాను సార్ అని చెప్పుకుంటూ టిఫిన్ బాక్స్ మర్చిపోయిన స్కూల్ పిల్లాడిలాగా చెరువు మూలకు వెళ్లి దాక్కుంటాడు. చివరికి మన హిప్పోగాడు మళ్లీ తన రాజసంతో బురదలో కూర్చొని, ఏరా, ఏరియా మీది కావచ్చు, కానీ ఇక్కడ రూల్ నాది, ఎవ్వడైనా వస్తే వాడికుంది నెక్స్ట్ సీన్ అన్నట్టు గుర్రు పెట్టి నిద్రపోతాడు. వాడి గుర్రు చూస్తే అడవిలో మిగిలిన జంతువులకి భూకంపం వస్తుందేమో అన్న భయం పట్టుకుంటుంది.